అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో వైద్య రంగంపై దృష్టి సాధించి పేద మధ్యతరగతి ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో ఒక భాగమే CMRF. ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారో వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ధనికులతో పాటే కార్పొరేట్ హాస్పిటల్లో ఏవైతే ఉన్నాయి రాష్ట్రంలో కాదు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ యొక్క బిల్లులు CMRF కింద పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ తరఫున కూడా రీఇంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ 12 నెలల్లో మన నియోజకవర్గం నుంచి 6,22,00,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మన తరఫున మన నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల కోసం ఏరియా హాస్పిటల్ నుంచి PH సెంటర్లు అయితే ఏమైతే ఉన్నాయో అన్ని ప్రక్షాళన చేయడం జరిగింది. ఎక్కడ మందుల కొరత అలాగే డాక్టర్ల కొరత లేని విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన రాయచూట్లో కూడా గత 20-30 సంవత్సరాలుగా ఉన్న ఏదైతే హాస్పిటల్ 100 బెడ్లకైతే పరిమితమైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 50 బెడ్లను పెంచుతూ 150 బెడ్లుగా చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.